Today we discuss the taxonomical categories and taxonomical aids. మన ఇంటి క్లాస్లో వాట్ ఈస్ లివింగ్ నేర్చుకున్నాం, ఓకేనా? అంటే లివింగ్ ఆర్గనిజమ్స్, నాన్ లివింగ్ ఆర్గనిజమ్స్, రిప్రొడక్షన్, కాన్షియస్నెస్, మెటబాలిజం, ఓకేనా? అదేవిధంగా డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ నేర్చుకున్నాం. ఎలా వాటిని బైనామియల్ నామకరణం చేశారు, ఇవన్నీ మనం నేర్చుకున్నాం, అవునా? సో నిన్నటి క్లాస్లో మనము ఐడెంటిఫికేషన్, హ్యావ్ ది క్యారెక్టరైజేషన్, క్లాసిఫికేషన్, నామకరణం కావాలని చెప్పుకున్నాం, అవునా? అదేవిధంగా అరేంజ్మెంట్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. సో దానికి సంబంధించింది టాక్సానమికల్ కేటగిరీస్. సో లెట్ us start our next topic, taxonomical categories. You already know about the IP weightage and MZ weightage for this chapter. Now, taxonomic categories. What is taxonomic categories? Taxonomic categories ఇక్కడ ఏంది, మనం అరేంజ్ చేస్తున్నాం, ఓకేనా? మన చుట్టూ ఉన్న ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ని, ఓకేనా, హయ్యర్ క్యారెక్టర్స్ టు లోవర్ క్యారెక్టర్స్ వరకు వాటిలో ఉన్న సిమిలారిటీస్ ఆధారంగా, ఓకేనా, ఐడెంటిఫికేషన్ క్యారెక్టర్స్ ఆధారంగా ఒక సిస్టమేటిక్ లిస్టింగ్ గా అరేంజ్ చేసుకుంటూ, ఓకేనా, హయ్యర్ లెవెల్ నుంచి లోవర్ లెవెల్ వరకు, ఓకేనా, దిస్ అరేంజ్మెంట్ ఇస్ కాల్డ్ యాజ్ టాక్సానమికల్ హైరార్కీ అంటాం. చూడండి, ఎనీ కేటగిరీ ఆఫ్ ర్యాంక్ taxonomical hierarchy means arrangement of order, so known as taxon. Okay, taxon is nothing but one of the rank or category of taxonomy. Next, these categories are also known as taxonomic categories, and all the categories combined from the taxonomical hierarchy. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ప్లాంట్ కింగ్డమ్ అంటాం, ఎనిమల్ కింగ్డమ్ అంటాం, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ అంటాం, అవునా? సో ఇదంతటిని ఒక కేటగిరీస్ గా తీసుకురావడమే టాక్సానమికల్ హైరార్కీ. దిస్ అరేంజ్మెంట్ ఆఫ్ టాక్సానమిక్ గ్రూప్ డిఫైన్డ్ ఆర్డర్ ఫ్రమ్ హైయెస్ట్ కేటగిరీ టు లోవెస్ట్ కేటగిరీ, ఓకేనా? ఈ హైరార్కీ ఎలా ఉంటుంది, మనకు హై నుంచి లో లెవెల్ వరకు ఉంటుంది. సో ఇట్స్ కాల్డ్ యాజ్ టాక్సానమికల్ హైరార్కీ. సో ఇక్కడ చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాం. దీనిలో ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది టేబుల్ మీద. అంటే సిమిలర్ క్యారెక్టర్స్ పరంగా మనం ఐడెంటిఫై చేస్తున్నాం, అవునా? ద హైయెస్ట్ కేటగిరీ ఇస్ కింగ్డమ్, ఓకేనా? కింగ్డమ్లో మనకి ప్లాంటే వస్తుంది, అదేవిధంగా ఎనిమల్స్కి అయితే యానిమేలియా వస్తుంది, అవునా? అంటే హైయెస్ట్ కేటగిరీ ఈజ్ కింగ్డమ్, అంటే ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ అన్ని కూడా మనకు కింగ్డమ్లో ఉంటాయి, ఓకేనా? కొంచెం సిమిలారిటీ క్యారెక్టర్స్ తక్కువ ఉన్నప్పుడు నెక్స్ట్ ఉందని డివిజన్ అంటాం, ఓకేనా? ప్లాంట్స్కి అయితే డివిజన్, ఎనిమల్స్కి అయితే పైలం. ఇక్కడ చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటున్నా, ఎగ్జామ్లో డివిజన్ పైలం వేరు వేరు. డివిజన్ ఏమో ప్లాంట్స్కి వస్తుంది, ఓకేనా? పైలం ఈజ్ కమ్స్ టు యానిమల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ స్పెర్మటోఫైటా ఈజ్ అ డివిజన్ ఆఫ్ ప్లాంట్స్, కార్డేటా ఈజ్ అ పైలం డివిజన్. ఓకే, అర్థమైనా? నెక్స్ట్, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్, స్పీసీస్, ఇలా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్గా హైయర్ టు లోవర్ వరకు అరేంజ్ చేస్తున్నాం. సో క్లాస్ డైకాటిలిడ్ అనే ఎగ్జాంపుల్, యానిమల్స్కి అయితే మమ్మేలియా, సాప్రిడేల్స్, ప్రైమేటా, అనాకార్డియసి, హోమినిడే, మ్యాజిఫెరా, హోమో, Indica and sapiens. So genus is Magifera, Indica is the species. ఇంకా ఈ టేబుల్లో చూసుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఆరో మార్క్స్ ఇచ్చాను చూడండి. ఈ ఆరో మార్క్స్ ఈజ్ రిప్రజెంట్ టు సిమిలర్ క్యారెక్టర్స్ ఆర్ ఇంక్రీజింగ్, ఓకేనా? అంటే స్పీసీస్ నుంచి జీనస్కి వచ్చేసరికి ఏమవుతున్నాయి, క్యారెక్టర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. మళ్ళీ జీనస్ నుంచి ఫ్యామిలీకి వెళ్ళేసరికి ఇంకా ఎక్కువ అవుతున్నాయి క్యారెక్టర్స్. అంటే ఇక్కడ లో లెవెల్స్ ఇక్కడ ఇప్పుడు స్పీసీస్లో ఉంటుంది, అర్థమైనా? హయ్యర్ కింగ్డమ్ ఉంటాయి. అంటే మోస్ట్ సిమిలర్ క్యారెక్టర్, చాలా దగ్గరగా ఉన్న సిమిలర్ క్యారెక్టర్స్ అని ఎక్కడ ఉంటాయి, మనకు స్పీసీస్లో ఉంటాయి, ఓకేనా? అర్థమైందమ్మా? సో నెక్స్ట్ కింగ్డమ్కి వెళ్ళేసరికి మనకి ఏమవుతుంది, ఆర్డర్ అనేది పెరిగిపోతుంటుంది. నౌ చూడండి, ఆల్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ ఆర్ క్లాసిఫైడ్ టు కామన్ కేటగిరీస్. One of the one type of characteristic of living organism. Who proposed that? Linnaeus is proposed that this category is also called as Linnaean hierarchy. ఎందుకు అంటే సైంటిఫికల్ గా క్యారెక్టర్స్ ను కరెక్ట్ గా ఐడెంటిఫై చేస్తూ, ఓకేనా,
ప్లాంట్లో ఈ ఫ్లవర్స్ ఉంటాయి, ఈ ఫ్రూట్స్ ఉంటాయి, లీఫ్ స్ట్రక్చర్ ఉంటుంది, అన్ని పర్ఫెక్ట్గా కామన్ క్యారెక్టర్స్ అన్ని ప్రకారం బైనామియల్ నామకరణం తీసుకొచ్చారు కాబట్టి లిన్నేయస్ ఆల్సో కాల్డ్ యాజ్ లిన్నేయన్ హైరార్కీ. సో ఎలా చేశారు దీన్ని చూడండి. కేటగిరీస్ ఎలా చేశారు? 5 కేటగిరీస్ చేశారు. దట్ ఈస్ క్లాస్, ఆర్డర్, జీనస్, స్పీసీస్. ఓకేనా? క్లాస్, ఆర్డర్, జీనస్ అండ్ స్పీసీస్ అండ్ ఫ్యామిలీ. ఓకేనా? సో క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్ అండ్ స్పీసీస్గా డివైడ్ చేశారు. 5 కేటగిరీస్ చెప్పుకున్నాం. దట్ ఈస్ స్పీసీస్, జీనస్, ఫ్యామిలీ, ఆర్డర్, క్లాస్. రైట్, చూడండి. ద ఫస్ట్ స్పీసీస్. Species a group of living organisms consisting of similar individuals. అంటే చాలా దగ్గరగా ఉన్న క్యారెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఫ్లవర్, సేమ్ ఫ్రూట్. ఫర్ ఎగ్జాంపుల్ బెర్రీ అనుకుందాం మనం. బెర్రీ అంటే ఫ్రూట్ కన్నా. సో అలాంటి సిమిలర్ క్యారెక్టర్స్ ఉన్న వాటిని అన్ని ఏం చేస్తున్నాం ఇక్కడ మనము ఒక ప్లేస్లో ఉంచుతున్నాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్పీసీస్. గుడ్ ఈవినింగ్ అనుష. ద స్పీసీస్ ఇస్ ద ప్రిన్సిపల్ natural taxonomical unit. Species is the most important natural taxonomical unit. The ranking below the genus. ఓకేనా? ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఏది బిలో ర్యాంక్ ఉంది, ఏది ఎబోవ్ ర్యాంక్ ఉంది. ఓకేనా? జీనస్ కన్నా ఎబోవ్ ర్యాంక్ ఫ్యామిలీ అవుతుంది, జీనస్ కన్నా బిలో ర్యాంక్ స్పీసీస్ అవుతుంది. ఓకే, సో ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ బిలో ద జీనస్. నెక్స్ట్ జీనస్. ఇట్ ఇస్ అ టాక్సానమికల్ కేటగిరీ ర్యాంక్ అబోవ్ ద స్పీసీస్. అంటే స్పీసీస్ కన్నా కొంచెం సిమిలర్ క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి వీటిలో. సో ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ జీనస్ అండ్ ఇట్ కమ్స్ ఇన్ బిలో ద ఫ్యామిలీ, అబోవ్ ద స్పీసీస్. ఓకేనా? అబోవ్ ద స్పీసీస్ అండ్ బిలో ద ఫ్యామిలీ. ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటలైజ్డ్ లాటిన్ నేమ్ అగ్రిగేషన్ ఆఫ్ క్లోజ్లీ రిలేటెడ్ స్పీసీస్. ఓకేనా? క్లోజ్లీ రిలేటెడ్ స్పీసీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సొలానం మెలాంజినా, సొలానం ట్యూబరోజం, లైకోపెర్సికం. అంటే సిమిలర్ క్యారెక్టర్స్ ఉన్న అన్ని స్పీసీస్ని ఒక్కదే తెచ్చేదే జీనస్ అవుతుంది. ఓకేనా? సొలానం మెలాంజినా, సొలానం నైగ్రమ్, సొలానం ట్యూబరోజం. సో ఆల్ స్పీసీస్ కమ్స్ ఇన్ వన్ ప్లేస్. One of the category above the genus and below the order. Above the genus and below the order. అంటే ఇక్కడ సిమిలర్ క్యారెక్టర్స్ ఏమవుతున్నాయి? పెరుగుతున్నాయి. ఓకేనా? స్టిల్ లెస్ సిమిలర్ క్యారెక్టర్స్. అంటే ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటున్నాయి కంపేర్ టు జీనస్ అండ్ స్పీసీస్. ఓకేనా? అంటే స్టిల్ లెస్ సిమిలర్ క్యారెక్టర్స్, మోర్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సోలనేసి, ఫాబేసి, లిలియేసి, ఇలా డిఫరెంట్ ఫ్యామిలీస్ ఉంటాయి. ఓకేనా? ఆల్ ఫ్యామిలీ నేమ్స్ ఎండ్ విత్ ది ఏసిఈ. ఓకేనా? ఎండ్ విత్ ఏసిఏఈ. ఫ్యామిలీ నేమ్, ద సఫిక్స్ నేమ్ ఎండ్ విత్ ది ఏఈ. ఓకేనా? ఈ పాయింట్ గుర్తుంచుకోవాలమ్మా. ఆల్వేస్ ద ఫ్యామిలీ నేమ్ ఎండ్ విత్ ది ఏఈ. సొలనేసి, ఫ్యాబేసి, కన్వాలు ఏసి, ఆస్టర్ ఏసి, ఇలా లాస్ట్కు ఎండ్తో అవుతుంది. నెక్స్ట్ ఆర్డర్. ఆర్డర్ ఇస్ ద హయ్యర్ కేటగిరీ అసెంబ్లేజింగ్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీస్. అంటే అన్ని జీనస్లు కలిపితే ఫ్యామిలీ అయింది. ఓకేనా? అన్ని ఫ్యామిలీస్ కలిపితే ఆర్డర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఫ్యూ సిమిలర్ క్యారెక్టర్స్ ప్రజెంట్ ఇన్ ది ఆర్డర్. ఎగ్జాంపుల్స్ ఆర్ పాలిమోనియల్స్, రోజేల్స్ అండ్ మాల్వేల్స్. ఇక్కడ చూడండి, ఎండ్ విత్ ది ఏల్స్. ఓకేనా? ఎగ్జామ్లో ఇలా అడుగుతాడు. సఫిక్స్ ఏల్స్ ఎండ్ విత్ ది, అది ఆర్డరా, ఫ్యామిలీయా, జీనసా అంటాడు. ద ఎండ్ విత్ ఏసిఏఈ, ఇట్ ఇస్ ఫ్యామిలీయా, జీనసా అంటాడు. సో అలా గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఆల్ ఆర్డర్స్ ఆల్వేస్ ఎండ్ విత్ ది ఏల్స్. పాలిమోనియల్స్, రోజేల్స్, మాల్వేల్స్, కన్వలు ఏల్స్. ఓకేనా? ఇలా ఎండ్ అవుతుంటాయి. నెక్స్ట్ క్లాస్. క్లాస్ ఇస్ ద ఇంక్లూడ్ ఇన్ రిలేటెడ్ ఆఫ్ ఆర్డర్స్. ఓకేనా? క్లాస్ ఇస్ రిలేటెడ్ టు ఆర్డర్స్. దట్ ఈస్ డైకాటిలిడనే అండ్ మోనోకాటిలిడనే. మన ప్లాంట్స్కి వచ్చేసరికి 2 క్లాసెస్ ఉన్నాయి మనకు. ఓకేనా? అంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్ తీసుకుంటే, యాంజియోస్పర్మ్స్ తీసుకుంటే 2 క్లాసెస్, డైకాటిలిడనే అండ్ మోనోకాటిలిడనే వస్తాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ఇక్కడ క్యారెక్టర్స్ ఏమవుతున్నాయి? సిమిలర్ క్యారెక్టర్స్ తగ్గిపోతున్నాయి, నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎక్కువ అవుతున్నాయి.
ఓకేనా. నెక్స్ట్ division or phylum included to related the class of few similar characters. అంటే ఇంకా సిమిలర్ క్యారెక్టర్స్ తగ్గిపోతున్నాయి, మోర్ క్యారెక్టర్స్ అవుతున్నాయి. దట్ ఈస్ డివిజన్. లైక్ స్పెర్మటోఫైటా, ఫినరోగ్యామ్స్, క్రిప్టోగ్యామ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్పెర్మటోఫైట్. నెక్స్ట్ లాస్ట్ వన్ కింగ్డమ్ is a taxonomical rank that composes the smaller groups called as phyla or division. ఓకేనా. అంటే అన్ని కలిపి ఒక దగ్గరికి వచ్చేదే కింగ్డమ్. యానిమల్స్కి అయితే పైలం అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మోర్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎక్కడ ఉన్నాయి, కింగ్డమ్లో ఉన్నాయి. లెస్ సిమిలర్ క్యారెక్టర్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉంటాయి. ఓకేనా. రిలేటెడ్ క్యారెక్టర్స్ అన్ని స్పీచెస్లో ఉంటాయి. సో ఇలా ఐడెంటిఫై చేసుకోవాలి, దేంట్లో క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి, దేంట్లో తక్కువ ఉంటాయి. మోర్ సిమిలర్ క్యారెక్టర్స్ ఎక్కడ ఉంటాయి, లెస్ సిమిలర్ క్యారెక్టర్స్ ఎక్కడ ఉంటాయి. ఓకేనా. ఏది ఎబో ఉంది, ఏది బిలో ఉంది. ఓకేనా, అర్థమైందా. నెక్స్ట్ సో మరి ఈ కేటగిరీలో మోస్ట్ బేసిక్ యూనిట్ ఏంది అసలు. సో మనం టాక్సానమిక్ కేటగిరీ చేసాం, హయ్యర్ లెవెల్ టు లోవర్ లెవెల్ చేసాం. మరి క్లాసిఫికేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్ ఏంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్పీసీస్. స్పీసీస్ ఈస్ ద మోస్ట్ బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఎస్, వెరీ గుడ్. స్పీసీస్ ఇస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఇప్పుడు మనం ఇక్కడ ఐపీ పరంగా తీసుకుంటే మనకి ఇది 2 మార్క్ క్వశ్చన్లో అడిగే ఛాన్స్ కూడా ఉంది. ఐపీ పరంగా తీసుకుంటే 2 మార్క్ క్వశ్చన్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. ద స్పీసీస్ ఇస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ అండ్ a taxonomical rank of organism as well as unit of biodiversity. సో బయోడైవర్సిటీలో ప్రతి ప్లాంట్ నేమ్ కానీ ఆర్గానిజం నేమ్ కానీ మనం ఏం చేసుకుంటాం, స్పీసీస్గా తీసుకుంటాము. గుడ్ ఈవినింగ్ నాన్న. నెక్స్ట్, a species is often defined as the largest group of organisms which and two individuals of the appropriate sexes mating two types. అంటే మేల్ అండ్ ఫీమేల్ ప్లాంట్స్, మేల్ అండ్ ఫీమేల్ ఎనిమల్స్. ఓకేనా. వాటి రిప్రొడక్షన్ జరుపుకునేటివన్నీ ఎక్కడ ఉంటాయి, మనకు ఈ స్పీసీస్లో వస్తాయి. అండ్ కెన్ ప్రొడ్యూస్ ఫర్టైలీ ఆఫ్ స్ప్రింగ్స్ typically by sexual reproduction, cannot be examined. మన క్లాస్లో చెప్పుకున్నాం మనం మ్యూల్స్ అండ్ వర్కర్ బీస్. మనకి ఇక్కడ ఎసెక్సువల్గా ఉంటాయి కాబట్టి, సెక్స్లో జరుపుకోవు కాబట్టి, ఓకేనా, ఇవి సపరేట్గా ఉంటాయి. ఓకేనా. కెన్ ప్రొడ్యూస్ ఫర్టైలీ ఆఫ్ స్ప్రింగ్స్ typically sexual reproduction is not estimated. నెక్స్ట్, సో వన్ మోర్ ఇంపార్టెంట్ టేబుల్, దట్ ఈస్ అంటే మన టెక్స్ట్ బుక్లో ఉన్న ఈ బాక్సెస్ కంపల్సరీ చూసుకోవాలి. అంటే వన్ టైప్ ఆఫ్ క్విక్ రిఫరల్ సిస్టమ్ అన్నట్టు. ఎందుకంటే ఎంటైర్ చాప్టర్ సంబంధించిన కొద్ది ఇన్ఫర్మేషన్ ఇలాంటి బాక్సెస్లో ఉంటుంది. సో క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఈ బాక్సెస్ నుంచే ఉంటుంది. చూడండి, కామన్ నేమ్, బయాలజికల్ నేమ్, జీనస్, ఫ్యామిలీ, ఆర్డర్, క్లాస్ అండ్ డివిజన్ ఆర్ ఫైలం అన్నాడు. చూడండి, సో కామన్ నేమ్ మ్యాన్ తీసుకుంటే హోమో సెపియన్స్. కామన్ నేమ్ ఏంటి ఇక్కడ, మ్యాన్. బయాలజికల్ నేమ్ హోమో సెపియన్స్. జీనస్ వస్తే హోమో అండ్ స్పీసీస్ ఏమవుతుంది మనకు, సెపియన్స్ అవుతుంది. నెక్స్ట్, ఫ్యామిలీ హోమినిడే, ఆర్డర్ ప్రైమేటా, క్లాస్ మమ్మేలియా అండ్ డివిజన్ ఇస్ ఆర్ ఫైలం ఇస్ కార్డేటా. నెక్స్ట్, కామన్ నేమ్ హౌస్ ఫ్లై, దట్ ఈస్ మస్కా డొమెస్టికా. Musca domestica. Musca is genus, domestica is comes in species. ఇక్కడ చూడండి, మస్కిడే లాస్ట్ ఏఈ వచ్చిందా, ఇందాక చెప్పుకున్నాం ఆల్ ఫ్యామిలీ నేమ్స్ ఎండ్ విత్ ఏఈ. చూడండి ఇక్కడ ఏఈ ఉంది. ఓకేనా. ఆర్డర్ డిప్టెరా, క్లాస్ ఇన్సెక్టా, నెక్స్ట్ ఆర్థ్రోపోడా, ఫైలం ఇస్ ఆర్థ్రోపోడా. నెక్స్ట్, కామన్ నేమ్ మ్యాంగో, Mangifera indica. Mangifera indica. Mangifera is a genus. Indica is the species. Next, family Anacardiaceae. Sapinidales. చూడండి ఏల్స్ అని ఉంది. ఆర్డర్ ఇస్ Sapinidales. Class Dicotyledonnae and Angiosperms. Wheat Triticum aestivum. Triticum aestivum. Triticum is a genus and
H term is the species. Family Poaceae. Order Poales. Monocotyledonate. Angiospermae. ఎగ్జామ్లో ఇలా అడుగుతాడంటే క్వశ్చన్స్ వీటి ఆర్డర్ అని అడుగుతుంటాడు. అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా కానీ, ఓకేనా. దీంట్లో దేనిది ఆర్డర్, హౌస్ ఫ్లై యొక్క ఫ్యామిలీ ఏంది, హౌస్ ఫ్లై యొక్క డిప్టెరా, డిప్టెరా అంటే ఏంది, ఓకేనా. మ్యాంగో యొక్క ఆర్డర్ ఏంది, వీటి యొక్క క్లాస్ ఏంది. సో ఇలా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. నాకు ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ taxonomical aids. So what is taxonomical aids? All communities, all key is based on the contrasting characters, generally a pair and couplet. ఇక్కడ ఏమన్నా taxonomical aids అంటే మన క్లాసిఫికేషన్కి ఏదైతే తీసుకుంటున్నాము, ఓకేనా. అంటే ఒక ఆర్గానిజం క్లాసిఫై చేసేటప్పుడు సమ్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. సో వాటిని ఎలా తీసుకుంటున్నాం, బేస్డ్ ఆన్ కీ. కీ ఇస్ ద బేస్డ్ ఆన్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్, జనరల్లీ ఇలాంటి మనకు పేరుగా ఉంటాయి. ఇట్స్ కాల్డ్ యాజ్ కప్లెట్ అండ్ లీడ్. అర్థమైనా? ద కీ ఇస్ బేస్డ్ ఆన్ ది కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్, మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, జనరల్ ఇన్ ఏ పేర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్లాంట్ని క్లాసిఫై చేద్దాం అనుకున్నావు, నువ్వు ఒక ప్లాంట్ని ఐడెంటిఫై చేసావు, దానికి క్యారెక్టర్స్ కావాలి. నీకు ఐడెంటిఫై అవుతాయి, వేరే ప్లాంట్ యొక్క క్యారెక్టర్స్ని ఇక్కడ కంపేర్ చేస్తున్నాం మనం. అంటే రెండిటికి మధ్య సిమిలర్ క్యారెక్టర్స్, డిస్సిమిలర్ క్యారెక్టర్స్, ఓకేనా. సేమ్ క్యారెక్టర్స్, ఆపోజిట్ క్యారెక్టర్స్ రాసుకుంటాం మనం, ఓకేనా. అర్థమైందా? చూడండి, ద చాయిస్ మేడ్ బిట్వీన్ టూ ఆపోజిట్ ఆప్షన్స్. మన దగ్గర వినగా ఈ పేర్ అంటే ఇదే, టూ ఆపోజిట్ ఆప్షన్, సిమిలర్ క్యారెక్టర్స్, dissimilar characters, okay na. So each statement in the key is called as lead. అంటే కీ అనేది ఒక కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్, అవి ఎప్పుడు ఉంటాయి, టూ ఉంటాయి, దట్ ఈస్ కప్లెట్ అండ్ లీడ్. ఇవి రెండు ఎప్పుడు ఆపోజిట్ లో ఉంటాయి, ఓకేనా. ఈచ్ స్టేట్మెంట్ ఇన్ ద కీ ఈస్ కాల్డ్ as lead. నెక్స్ట్, separate taxonomical keys are required for ఈచ్ taxonomic category such family, genus, species. అంటే ఒక్కో దానికి ఒక్కో విధమైన కీస్ ఉంటాయి, ఓకేనా. మరి ఏమన్నా ఇక్కడ సపరేట్ రిక్వైర్డ్ ఈచ్ టాక్సానమికల్ కేటగిరీ. అంటే ఫ్యామిలీకి సపరేట్గా ఉంటుంది, జీనస్కు, స్పీసీస్కు సపరేట్గా ఉంటుంది. ఎందుకు? ఐడెంటిఫికేషన్ కోసం, ఈజీగా ఐడెంటిఫై చేయాలి కదా దానికోసం. సో కీ ఆర్ జనరల్లీ అనలిటికల్ నేచర్. వాట్ ఈస్ అనలిటికల్ నేచర్ అంటే నంబరింగ్ సిస్టమ్. అనలిటికల్ మీన్స్ నంబరింగ్. ఇన్ని స్పీసీస్ ఉన్నాయి, ఇన్ని జీనస్లు ఉన్నాయి, ఓకేనా. ఇన్ని ఒక 10 క్యారెక్టర్స్ ఉన్నాయి, 20 క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇలా అనలిటికల్గా ఐడెంటిఫై చేయడం కోసం అన్నట్టు. అందుకే ఏమన్నాడు, కీ ఇస్ ద బేస్డ్ ఆన్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్, జనరల్లీ పేర్, దట్ ఈస్ కప్లెట్ అండ్ లీడ్. నెక్స్ట్, మ్యూజియం. వాట్ ఈస్ మ్యూజియం? ఇట్ ఇస్ వన్ టైప్ ఆఫ్ బిల్డింగ్ all non-living organisms, not living, non-living organisms are stored in a containers, ఓకేనా. అంటే ఒక బిల్డింగ్ లో నాన్ లివింగ్ థింగ్స్ అన్ని తీసుకొచ్చి చేస్తాం, ఒక కంటైనర్ లో కానీ లిక్విడ్ లో కానీ స్టోర్ చేస్తాం. ఎందుకు? సైంటిఫిక్ స్టడీ కోసం, ఓకేనా. కలెక్షన్ ఆఫ్, ఇట్ ఈస్ ఏ, చూడండి, బిల్డింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ display the collection of artificial objects in the cultural, historical and scientific importances. అంటే స్టడీ పర్పస్ కానీ, ఓకేనా, పబ్లిక్ యూజెస్ కోసం కానీ, ఓకేనా, కల్చరల్, హిస్టారికల్ పర్పస్ కానీ విల్ బి స్టోర్ ద సమ్ డెడ్ ఆర్గానిజం. అవి ప్లాంట్స్ అవ్వచ్చు, ఎనిమల్స్ అవ్వచ్చు, ఓకేనా. మ్యూజియం అంటేనే ఏం గుర్తుంచుకోవాలి, నాన్ లివింగ్ థింగ్స్ ఆర్ స్టోర్డ్ ఎట్ వన్ ప్లేస్, ఓకేనా, ఇన్ ఏ కంటైనర్స్ ఆర్ జార్స్, ద స్పెసిఫిక్ కెమికల్ సొల్యూషన్ లో ఉంటాయి, ఓకేనా. ఇట్స్ కాల్డ్ యాజ్ మ్యూజియంస్. ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ మ్యూజియం డయాగ్రామ్ విల్ బి గివెన్. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ తీసుకుంటే సాలార్జంగ్ మ్యూజియం, ఓకేనా, డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూజియంస్ ఉన్నాయి కదా. సో దీస్ ఆర్ కమ్స్ ఇన్ దిస్ కేటగిరీ. నెక్స్ట్, బొటానికల్ gardens. What is botanical gardens? These are collection of living things,
మనం ఇందాక చెప్పుకున్న మ్యూజియంస్ ఏమో నాన్ లివింగ్ థింగ్స్, ఓకేనా, అవి ఎనిమల్స్ అవ్వచ్చు, ప్లాంట్స్ అవ్వచ్చు. ఇక్కడ మాత్రం ఓన్లీ ప్లాంట్సే ఉంటాయి. అర్థమైనమ్మా? A botanical garden is a living collection of plants under specific management of purpose, education and research purpose. ఎందుకు ఈ బొటానికల్ గార్డెన్స్ యొక్క యూజెస్ ఏంటి అసలు? ఎందుకంటే సమ్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఉంటాయి కదా, అంతరించిపోయే దశలు ఉంటాయి కదా, వాటన్నిటిని ఒక ప్లేస్లో స్టోర్ చేయడం అన్నట్టు, ఓకేనా. వన్ టైప్ ఆఫ్ పార్క్ ఇక్కడ అన్ని మనం ఏం చేస్తాం, ప్రొటెక్షన్ ఇస్తున్నాం మనం, ఓకేనా. ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్, నాట్ న్యాచురల్, ఓకేనా. దిస్ ఇస్ ఏ ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ లో ఉంచున్నాం. బొటానికల్ గార్డెన్ ఇస్ ఎ లివింగ్ కలెక్షన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ సిస్టమేటిక్ లిస్టింగ్. అంటే ఆ ప్లాంట్కు నేమ్, ఫ్యామిలీ, దాని యొక్క జీనస్, స్పీసీస్ అలా, అంటే దాని యొక్క బోర్డు అంటే అక్కడ మనం ఎప్పుడైనా కొన్ని పార్క్లోకి వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ జూ పార్క్ వెళ్ళామనుకో, ఇక్కడ కొన్ని ఎనిమల్స్ నేమ్స్ ఉంటాయి, అది ఏ ఫ్యామిలీ ఉంటుంది, అవునా. అలాగే ఈ ప్లాంట్స్ కూడా అక్కడ పేస్ట్ చేసి ఉంటుంది అన్నట్టు. ఇది ఈ ప్లాంట్ కామన్ నేమ్, ఇది జీనస్, ఇది స్పీసీస్, ఈ ఫ్యామిలీకి సంబంధించి ఉంటాయి అన్నట్టు. సో బొటానికల్ గార్డెన్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ లివింగ్ ప్లాంట్స్. నెక్స్ట్, బొటానికల్ గార్డెన్ ఇస్ అ dedicated to collection, cultivation and preservation of and display of especially wide range of plants. ఇక్కడ ఏమన్నాడు, కలెక్షన్, కల్టివేషన్ అండ్ ప్రిజర్వ్ చేస్తున్నాం ఒక ప్లేస్లో, ఓకేనా. ఆర్టిఫిషియల్గా మనం ప్రిజర్వేషన్ చేస్తున్నాం. అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ ప్లాంట్స్ అంటే కొన్ని ప్లేస్లో దొరకనివి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫారెస్ట్లో ఉంటాయి, కొన్ని వేరే కంట్రీస్లో ఉంటాయి, అంటే వాటికి స్పెసిఫిక్ ఎన్విరాన్మెంట్ ఇస్తూ will be give the protection and which they are labeled with their botanical names. Botanical gardens are living collection of plants with labeling plants, ఓకేనా. దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్, జూ పార్క్స్. నెక్స్ట్, so zoo parks are the place where the various living animals are kept within enclosures for display the public purpose. Okay, botanical gardens also public purpose. Okay, na only living plants ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఏమున్నాయి మనకు, ఓన్లీ ఎనిమల్స్ ఉన్నాయి. Zoological parks are a place of various living animals are kept in enclosures and displayed to public purpose and స్టడీ పర్పస్. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అడిపోస్ జూలాజికల్ గార్డెన్ ఇన్ కోల్కతా. ఎక్కడ ఉంది మనకి ఇది, అడిపోస్ జూలాజికల్ పార్క్, కోల్కతా. మన హైదరాబాద్ తీసుకుంటే నెహ్రూ జూ పార్క్. నెక్స్ట్, రోల్ ఆఫ్ జూలాజికల్ పార్క్స్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. అంటే ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ప్రొటెక్షన్ పర్పస్, ఓకేనా. ఏవైతే అంతరించిపోయే దశలో ఉన్నాయో, ఓకేనా, ఎండేంజర్డ్లో ఉన్నాయో ఇక్కడ మనం ఏమంటుందని తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేస్తున్నాము. ద జూ పార్క్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రెస్క్యూ ఆఫ్ మెనీ స్పీసీస్ థ్రెటెన్డ్ విత్ ది ఎక్స్టింక్షన్. అంటే వాళ్ళు మనం ఇక్కడ ప్రిజర్వ్ చేస్తున్నాం, ఓకేనా, ప్రొటెక్షన్ ఇస్తున్నాం. దిస్ ఆర్ జూ పార్క్స్. నెక్స్ట్, హర్బేరియం. సో వాట్ ఈస్ హర్బేరియం? Herbarium is a one type of dry garden or dry sheets. Okay na? Any doubts? Message me na. Herbarium is the one type of sheets or dry sheets. Ante we are preserving the dry, okay na, oka plant యొక్క leaf గాని, stem part గాని, okay na, ఇంకా flower గాని, దాన్ని మనము డ్రై చేస్తున్నాం, dried and pressed. The diagram is related to the herbarium sheet. Determine the herbarium sheet and give the ఇక్కడ చూడండి డయాగ్రామ్ ఉంది. ఇక్కడ the herbarium house ఇది, ఓకేనా. ఇది వన్ ఆఫ్ ద herbarium బిల్డింగ్, వన్ ఆఫ్ ద herbarium sheet. ఇక్కడ ఒక ప్లాంట్ ఉంది అండ్ దాన్ని ఇక్కడ ఏం చేసాం, ప్రిజర్వ్ చేసాం. డ్రై చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, లోపల ఆల్ లివింగ్ మెటీరియల్ మొత్తం రిమూవ్ అయిపోతుంది, ఓకేనా. సో అప్పుడు మనం చేసాం ఈజీగా ప్రిజర్వ్ చేయొచ్చు. అదేవిధంగా దే గివ్ ద నేమ్స్ ఆఫ్ కామన్ నేమ్. ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే ఇక్కడ ఉన్న డ్రైలో ఇక్కడ చిన్న బాక్స్ ఉంది ఇక్కడ లాస్ట్లో, దీని మన ఇక్కడ కలెక్టర్ నేమ్ ఉంటుంది,
డేట్ ఉంటుంది, ద జీనస్, స్పీసీస్ అండ్ ఫ్యామిలీ ఉంటాయి. అంటే ఎగ్జామ్ ఎలా అడుగుతారంటే హర్బేరియం షీట్లో ఏమేం పార్ట్స్ ఉంటాయి, ఓకేనా. హర్బేరియం షీట్ ఈజ్ ఏ మోస్ట్ డ్రైడ్ అండ్ ప్రెస్డ్ స్పీసీస్, ఓకేనా. స్పెషల్లీ ప్లాంట్ పార్ట్స్, ఫ్లవర్, స్టెమ్, లీఫ్ ఇలాంటివి ఉంటాయి, ఓకేనా. మరి దానికి ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది, ఓకేనా. దాని యొక్క కలెక్షన్, డేట్ ఉంటుంది, సీరియల్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ ఏమంటే మనకు డేట్, సీరియల్ నెంబర్, నేమ్, కామన్ నేమ్, సైంటిఫిక్ నేమ్, కలెక్టర్ నేమ్ అంటే ఎవరు కలెక్షన్ చేశారు దాన్ని, వారి యొక్క నేమ్, సైంటిఫిక్ నేమ్ ఉంటుంది. అదేవిధంగా ఫ్యామిలీ ఆర్ ఆర్డర్ ఉంటుంది, ఓకేనా. సో ఈ ఇన్ఫర్మేషన్ అడిగే ఛాన్స్ ఉంది, ఓకేనా. ఇన్ హర్బేరియం షీట్ వాట్ దే ప్రొవైడ్, in herbarium sheet what will provide, it is a one type of dried pressed plant parts, okay nana. Next, systematically arrange the collection of dried plants. Yes nana, right. Locality kuda అంటే మనం ఏ ప్లేస్ లో కలెక్షన్ చేశాం లొకాలిటీ కూడా ఉంటుంది. వెరీ గుడ్. నెక్స్ట్, a room or building housing is herbarium, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వన్ టైప్ ఆఫ్ ఏ రూమ్ ఆర్ బిల్డింగ్ అంటే అన్నిటిని ఒక ప్లేస్లో కలెక్షన్ చేసి ఒక ప్లేస్లో పెడుతున్నాం, మనం ప్రిజర్వ్ చేస్తున్నాం, ఓకేనా. నెక్స్ట్, ఏ బాక్స్ ఆర్ అదర్ రెసిపికల్ ఇన్ విచ్ డ్రైడ్ ప్లాంట్స్ ఆర్ కెప్ట్. మనకి ఇది ఫస్ట్ డయాగ్రామ్. ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్ అంటే చెప్తాడు ఒక బిల్డింగ్ గురించి చెప్తాడు, ఓకేనా. అన్ని డ్రై చేసిన షీట్లన్నీ ఒక ప్లేస్లో సెల్ఫ్లో పెడుతున్నాం, ఓకేనా. ఏ రూమ్ ఆర్ బిల్డింగ్ హౌసింగ్ ఆఫ్ ఏ హర్బేరియం. ఏ బాక్స్, ఓకేనా. ఇక్కడ ఈ బాక్స్ మనకి ఏమవుతుంది, వన్ టైప్ ఆఫ్ డ్రైడ్ ప్లాంట్స్ ఆర్ కెప్ట్. నెక్స్ట్, ద సెకండ్ డయాగ్రామ్ ఈజ్ రిలేటెడ్ టు ద స్టోరేజ్ ఆఫ్ హర్బేరియం షీట్. ఫస్ట్ ఏమో బాక్స్, ఓకేనా, ఒక బిల్డింగ్. సెకండ్ది షీట్. నెక్స్ట్, ద వరల్డ్ లార్జెస్ట్ హర్బేరియం ఈజ్ రాయల్ బొటానికల్ గార్డెన్, ఓకేనా. వరల్డ్లోనే పెద్ద బొటానికల్ గార్డెన్ ఏది, రాయల్ బొటానికల్ గార్డెన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ క్యూ ఆఫ్ ఆర్ లండన్, ఓకేనా. ఇంగ్లాండ్ ఆర్ లండన్ ఏదైనా తీసుకోవచ్చు, ఓకేనా. ఎంత ఉంటుంది విస్తీర్ణం, 326 acres ఆఫ్ ల్యాండ్లో దే విల్ బి ప్రజెంట్ అండ్ 40 హిస్టారికల్ బిల్డింగ్స్ ఆర్ ప్రజెంట్. అంటే దిస్ రాయల్ బొటానికల్ గార్డెన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ నియర్లీ 326 acres ఆఫ్ ల్యాండ్లో 40 బిల్డింగ్స్, అంటే అంత పెద్ద మొత్తంలో కొన్ని థౌజండ్స్ ఆఫ్, ఓకేనా, థౌజండ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ స్పీసీస్ని అక్కడ స్పేస్లో ఉంచారన్నట్టు, ఓకేనా. దిస్ ఇస్ ద హర్బేరియం ఆర్ డ్రై షీట్స్. నెక్స్ట్, మరి హర్బేరియం యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంది అసలు, ఇప్పుడు హర్బేరియం చెప్పుకున్నాం, మ్యూజియం చెప్పుకున్నాం, అన్ని చెప్పుకున్నాం. సో వాట్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ హర్బేరియం, సో హర్బేరియం ఎందుకు యూజ్ అవుతుంది. దిస్ ఇస్ ద క్విక్ రిఫరల్ సిస్టమ్, క్విక్ రిఫరల్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక ప్లాన్ ఐడెంటిఫై చేసావు, దాని క్యారెక్టర్స్ రాసి పెట్టావు, నేను ఒక ప్లాన్ ఐడెంటిఫై చేశాను. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎలా కావాలి, అది చెప్పేదే హర్బేరియం, ఓకే. అర్థమైనా. ఫర్ ఎగ్జాంపుల్ 2 ప్లాంట్స్ ఐడెంటిఫై అయినాయి, వాటికి సంబంధించిన క్యారెక్టర్స్ కావాలి మరి. సో అలాంటి అంతకుముందు ఎక్కడైనా ఉన్నదా లేదా అని చూపేదే హర్బేరియం, ఓకేనా. హర్బేరియం యొక్క ఫంక్షన్ అదే, ఓకేనా. దే ఆల్ ఆర్ స్టోర్డ్ ఇన్ వన్ ప్లేస్, దాని యొక్క ఫ్యామిలీ అన్నీ ఉంటాయి కాబట్టి. ఎస్, క్విక్ రిఫరల్ సిస్టమ్ అండ్ ఐడెంటిఫికేషన్ పర్పస్లో ఉంటుంది. దట్ ఈస్ డ్రైడ్, ప్రెస్డ్ అండ్ డెడ్ పార్టికల్స్, ఓకేనా. ఇక్కడ మళ్ళీ ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, ఏవి డెడ్ ఏవి లివింగ్. బొటానికల్ గార్డెన్స్, జూ పార్క్స్ లివింగ్లో ఉంటాయి, మ్యూజియంలో ఉన్నవి, హర్బేరియంలో ఉన్నవి డెడ్ కండిషన్లో ఉండి ప్రిజర్వ్ చేయబడతాయి. నెక్స్ట్, మ్యూజియంస్ preserved in the dead plants and animals in the solution or jars, in solution jars, ఓకేనా. అంటే ఒక కంటైనర్లో కానీ జార్లో కానీ దే విల్ బి స్టోర్డ్. దట్ ఈస్ సొల్యూషన్ ఈస్ ఫార్మాలియైడ్ సొల్యూషన్. ఏ సొల్యూషన్ అది, ఫార్మాలియైడ్ సొల్యూషన్లో దే విల్ బి స్టోర్. నెక్స్ట్, వాట్ ఈస్ డిజిటల్ హర్బేరియం.
Digital herbarium is one type of images of the specimens. ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన హర్బేరియం షీట్స్లో ఉంచాం, సమ్ టైమ్స్ అవి పాడైపోవచ్చు. ఓకేనా, అంటే ఇన్సెక్ట్స్ వల్ల కానీ అదర్ డ్యామేజెస్ వల్ల ఆ హర్బేరియం షీట్స్ డ్యామేజ్ అవుతుంటాయి. సో అలా డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ ఇన్ డిజిటల్ హర్బేరియమ్స్, అంటే వాటి యొక్క ఫొటోస్ తీసి కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్స్లో కానీ ఓకేనా రికార్డ్ చేసి పెట్టడమే డిజిటల్ హర్బేరియం. రైట్ రైట్, వెరీ గుడ్. ప్రజెంట్ ఇన్ ఇంటర్నెట్ సిస్టమ్. రైట్, నెక్స్ట్. Royal Botanical Garden is present in Kew and London is the largest botanical gardens and digital herbarium. Next, మరి ఇండియాలో ఏమున్నాయి మనకు? ఇండియన్ బొటానికల్ గార్డెన్ ప్రజెంట్ ఇన్ హౌరా, దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ వెస్ట్ బెంగాల్ స్టేట్. నేషనల్ బొటానికల్ గార్డెన్ ప్రజెంట్ ఇన్ లక్నో. ఓకేనా, వరల్డ్ వైడ్గా తీసుకుంటే రాయల్ బొటానికల్ గార్డెన్ క్యూ ఇన్ లండన్ ఇస్ ద లార్జెస్ట్ బొటానికల్ గార్డెన్. మరి ఇండియాలో ఉన్నవి ఏంటి? ఇండియన్ బొటానికల్ గార్డెన్ ప్రజెంట్ ఇన్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, ఇట్ ఇస్ హౌరా. నేషనల్ బొటానికల్ గార్డెన్ ప్రజెంట్ ఇన్ లక్నో. నెక్స్ట్, జూ పార్క్స్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ఎనిమల్స్ ఇన్ ఎన్క్లోజర్స్. నెక్స్ట్, ఎక్స్ సిటు కన్జర్వేషన్ అండ్ ఇన్ సిటు కన్జర్వేషన్. వాట్ ఈస్ ఎక్స్ సిటు కన్జర్వేషన్, వాట్ ఈస్ ఇన్ సిటు కన్జర్వేషన్? అంటే కన్జర్వేషన్ అంటేనే ప్రొటెక్ట్ చేయడం, అవునా కానా? అంటే మనం ఒకటి సెక్యూరిటీ ఇస్తున్నాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ ఏం చేస్తాం, కొట్టివేయడం ఏమవుతుంది, డిఫారెస్టేషన్ అవుతుంది, అవునా? సో అలా డేంజర్ అవ్వకుండా ఓకేనా ఒక వేరే ప్లేస్లో ప్రొటెక్ట్ చేయడమే, దట్ ఈస్ ఎక్సెసివ్ కన్జర్వేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్, దట్ ఈస్ బొటానికల్ గార్డెన్స్ అండ్ జూ పార్క్స్. ఓకేనా, జూ పార్క్స్ and botanical garden comes in excessive conservation. What is coach? Excessive off-season or this coach? Okay, na? Next, in situ conservation is one of the natural environment. Natural environment, that is national parks, biosphere. Okay, na? National parks, biospheres, sanctuaries. Okay, na? National parks, biosphere reservoirs, శాంక్చురీస్ ఇవన్నీ మనకి ఏమవుతాయి, ఇన్సిటు కన్జర్వేషన్, అంటే న్యాచురల్గానే ఉంటాయి. ఓకేనా, మనం ఎలాంటి ఇక్కడ ఆర్టిఫిషియల్ క్రియేటివిటీ చేయట్లేదు. సో అవన్నీ ఇక్కడ ఉంటాయి ఇన్సిటు కన్జర్వేషన్. ఇక్కడ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇక్కడ ఇలా అడుగుతాడు హర్బేరియం. హర్బేరియం యొక్క ఫంక్షన్ ఏంది? క్విక్ రిఫరల్ సిస్టమ్. అండ్ విచ్ బొటానికల్ గార్డెన్స్ ప్రజెంట్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉన్న బొటానికల్ గార్డెన్స్ ఏంది, వరల్డ్లో ఉన్న బొటానికల్ గార్డెన్స్ ఏంది? ఈ పార్ట్లో మనకు క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఎక్సిటు కన్జర్వేషన్ ఏంది, ఇన్సిటు కన్జర్వేషన్ ఏంది, అండ్ బొటానికల్ గార్డెన్స్ యొక్క ఫంక్షన్ ఏంది, జూలాజికల్ గార్డెన్స్ యొక్క ఫంక్షన్ ఏంది, ఏవి లివింగ్లో ఉంటాయి, ఎక్కడ నాన్ లివింగ్లో ఉంటాయి. ఓకేనా, సో ఇక్కడ మనకు క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, సమ్ బొటానికల్ గార్డెన్స్ ఇస్ ప్రజెంట్ ఇన్ ది ప్లేసెస్. చూడండి, రాయల్ బొటానికల్ గార్డెన్ ప్రజెంట్ ఇన్ క్యూ అండ్ లండన్ కంట్రీ. నెక్స్ట్, న్యూయార్క్ బొటానికల్ గార్డెన్ ప్రజెంట్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంది. నెక్స్ట్, బెర్లిన్ బొటానికల్ గార్డెన్ అండ్ మ్యూజియం, అంటే ఇక్కడ మనకి గార్డెన్ ఉంది, మ్యూజియం ఉంది. నెక్స్ట్, బెర్లిన్ ద స్టేట్ ఆఫ్ జర్మనీ కంట్రీలో ఉంది. నెక్స్ట్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఆఫ్ బొటానికల్ గార్డెన్ ప్రజెంట్ ఇన్ యునైటెడ్ కింగ్డమ్ ఆర్ లండన్. ఇండియన్ బొటానికల్ గార్డెన్ ప్రజెంట్ ఇన్ Howrah in Kolkata in India. Next, Lloyd Botanical Garden presenting in the Darjeeling. Okay, present in Darjeeling. National Botanical Garden present in Lucknow in India. Okay, so we have some national botanical gardens present in worldwide. Next, summary. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఏంటి, మరి ఏ సిమిలర్ క్యారెక్టర్స్ అరగా తీసుకున్నాం అయినా చెప్పుకున్నాం. Key is based on similar and dissimilar characters. Yes, Nana, any doubts? Message me on chat box. Okay, na? 5:45 quiz undi. We have the live quiz. Okay, na? So this keys are analytical in nature. Next, flora manual and monographs. Flora is a content of actual account of habitat, distribution of
ప్లాంట్స్ ఇన్ గివెన్ ఏరియా. అంటే ఒక స్పెసిఫిక్ ఏరియాలో ఎన్నైతే స్పీసీస్ ఉన్నాయో ఓకేనా వాటి యొక్క డిస్ట్రిబ్యూషన్ చేయడం, వాటి యొక్క లిస్టింగ్ చేయడమే ఫ్లోరా. అంటే వాట్ ఇస్ ఫ్లోరా? మనకి ఇది ఐపీ పరంగా ఇంపార్టెంట్. ఇది 2 మార్క్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. వాట్ ఈస్ ఫ్లోరా? Flora is the actual account of habitat and distribution of plants in given area. This provides the index of the plant species found in the particular area. ఒక పర్టికులర్ ఏరియాలో ఎన్ని స్పీసీస్ ఉన్నాయి, 10 ఉన్నాయా, 20 ఉన్నాయా, 50 స్పీసీస్ జనరల్ ఓకేనా ఒక ప్రొవైడ్ ఇస్తుంది. ఓకేనా దే గివ్ ద ఇండెక్స్ ఆర్ సిస్టమేటిక్ లిస్టింగ్ ఆఫ్ స్పీసీస్ నేమ్స్. నెక్స్ట్ మాన్యువల్స్. These are providing the information for identification and names of the species found in the N area. అంటే మాన్యువల్స్ ఏమో డిఫరెంట్ ఏరియా. ఓకేనా మాన్యువల్స్ ఆర్ డిఫరెంట్ ఏరియాస్. ఫ్లోరా మాత్రం ఒకటే ఏరియాకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ డిజర్ట్ ఏరియా అనుకుందాం, లేక్ ఏరియా అనుకుందాం, అంటే అక్కడిది మాత్రమే ఇస్తుంది. ఓకేనా మాన్యువల్ ఏమో డిఫరెంట్ ఏరియాస్లో ఉన్నాయి ఇస్తాయి. The complete listing and description of the plants growing in particular area. Next, monograph. They give the information of only one taxon. ఓకేనా ఇక్కడ ఓన్లీ వన్ taxon or one species సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు షోరూమ్కి వెళ్తే ఓకేనా టైల్ షాప్ కానీ శానిటరీ షాప్కి వెళ్తే అక్కడ మీకు బుక్ ఇస్తారు. ఓకేనా దాన్ని మనం ఏమంటాం క్యాట్లాగ్ అంటాం. ఓకేనా అంటే ఇక్కడ దానికి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అవునా కదా? అంటే ఒక డయాగ్రామ్ ఉండి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకేనా మనం మెనూ అంటాం కదా అలాంటిది. ఓకేనా మోనోగ్రాఫ్ ఇస్ కంటైన్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఇన్ వన్ taxon. నెక్స్ట్ వాట్ ఈస్ గ్రోత్? Growth is a permanent and irreversible increase in the size of living organisms. ఓకేనా అంటే డైవేట్ ప్రకారం తీసుకుంటే అంటే ఆఫ్టర్ డెడ్ ఆఫ్టర్ లివింగ్ ఒక డ్రై వెయిట్ పరంగా తీసుకుంటే దాని యొక్క గ్రోతింగ్ ని పర్మనెంట్ ఇర్రివర్సబుల్ ఇంక్రీజ్ ఇన్ ద సైజ్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ కాల్డ్ యాస్ గ్రోత్. నెక్స్ట్ an artificial environment support the growth outside the living organisms called as in vitro. ఇక్కడ మనకి ఇన్ విట్రో అంటే ఆర్టిఫిషియల్ గా చేయడం అన్నట్టు. ఓకేనా ఇన్ విట్రో ఇస్ వన్ టైప్ ఆఫ్ ల్యాబ్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ the influence of the relative duration of day and night flowering response to the plants is called as photoperiodism. అంటే ఫ్లవర్స్ ని జర్మినేట్ అయ్యేలా ఓకేనా ప్లాంట్స్ ప్రొడ్యూస్ అయ్యేలా చేయడమే ఫోటోపెరియాడిజం. సో ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ పైలోజెనీ. అంటే ఎవల్యూషన్ పరంగా వచ్చే చేంజెస్ ని చెప్పేదే పైలోజెనీ. అంటే ఒక సమ్ ఇయర్స్ ఆఫ్ బ్యాక్ ఉండి ఇప్పుడు లేని ప్లాంట్స్ అప్పుడున్న స్పీసీస్ ఇప్పుడున్న రిలేషన్ చెప్పేదే పైలోజెనిక్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్. దీని గురించి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మీకు వస్తుంది. ఓకేనా ఇది జస్ట్ ఫర్ ఐపీ పర్పస్. ఓకేనా only for IP purpose. Now discussion of our EAMCET model questions. Let us start our model questions. Next, identify the organism with correct sequence of taxonomical hierarchy from the following అన్నాడు. ఓకేనా మనం ఇందాక చెప్పాము బాక్స్ చార్ట్ నేర్చుకున్నాం మనం. కామన్ నేమ్స్, బయాలజికల్ నేమ్స్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్. ఓకేనా ఆ టేబుల్ పర్ఫెక్ట్ ఉంటే ఓకేనా దేని ఆన్సర్ చేయొచ్చు. ఎస్ ట్రై టు ఆన్సర్ అన్న. హోమోసెపియన్స్, మమ్మేలియా, కార్డేటా, హోమినిడే అన్నాడు. ఓకేనా ఇక్కడ కరెక్ట్ అని అడిగాడు చూడండి, కరెక్ట్ సీక్వెన్స్ అన్నాడు, నాట్ కరెక్ట్. ఓకేనా ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు క్వశ్చన్లో. ఓకేనా కరెక్ట్ అడిగాడా, ఇన్కరెక్ట్ అడిగాడా, రాంగ్ అడిగాడా, రైట్ స్టేట్మెంట్ అడిగాడా చూసుకోవాలి. ఇక్కడ హోమోసెపియన్స్, మమ్మేలియా, కార్డేటా, హోమినిడే అన్నాడు. ఎస్ ఓకే రైట్ వెరీ గుడ్. సో అంటే ఏ కాదు, ఎందుకంటే హోమోజీనస్ సెపియన్స్ ఇస్ అ స్పీసీస్ అవుతుంది. ఎస్ వెరీ గుడ్ నాన్న. పావని రైట్. నెక్స్ట్ అనుష వెరీ గుడ్. నెక్స్ట్ సి ఇస్ ద కరెక్ట్. ఎందుకంటే చూడండి ఇక్కడ మస్కా డొమెస్టికా, మస్కిడే, డిప్టెరా అండ్ ఇన్సెక్టా మనకి ఇలా వస్తుంది.
అంటే ఫైలం, ఆర్డర్, క్లాస్, ఫ్యామిలీ, జీనస్ అండ్ స్పీసీస్ ఇలా వస్తుంది. అవునా? ఇన్సెక్ట్ ఆఫ్ ఆర్డర్ అనుకుందాం, క్లాస్, ఫైలం, ఆర్డర్, ఓకేనా, మస్కిడే, ఫ్యామిలీ, జీనస్ అండ్ స్పీసీస్. ఓకేనా, అర్థమైందా? ట్రిటికమ్ వల్గేర్ కాదు, ఎందుకు, రివర్స్లో ఇచ్చాడు. ఓకేనా, ట్రిటికమ్ వల్గేర్ రివర్స్లో ఇచ్చాడు. ఇంకా మనకు ఆర్డర్ ఇచ్చాడు, ఫ్యామిలీ ఇచ్చాడు, మళ్ళీ ఇక్కడ జీనస్, స్పీస్ అంతా మిక్సప్ ఇచ్చాడు. సో ఇది కాదు. సో ఇలా మనం ఐడెంటిఫై చేసుకొని వాటి డిఫరెన్సెస్ ఈజీగా ఐడెంటిఫై చేసుకోవాలి. సో సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. మ్యాచ్ ద ఫాలోయింగ్స్ లో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. చూడండి, ఇక్కడ ఏమన్నాడు, డిప్టెరా, పోయల్స్, సాపినిడేల్స్ అండ్ ప్రైమేటా. సాపినిడేల్స్ ఆర్డర్, అవునా, పోయల్స్ కూడా వన్ టైప్ ఆఫ్ ఆర్డర్. సో ఇక్కడ ఎలా చూసుకోవాలి అంటే, డిప్టెరా అన్నది, డిప్టెరా కమ్స్ ఇన్ ఎనిమల్స్, అవునా, డిప్టెరా కమ్స్ ఇన్ ఎనిమల్స్. సో డిప్టెరా ఇస్ మస్కా డొమెస్టికాకి వస్తుంది. ఓకేనా. After this class, we have the live session about the how to prepare and how to easily identify the EAMCET long term and how to score. Okay, na? We have the one type of live session. Yes, very good, Nana. C is the correct answer. ఇలా చూసుకోవాలంటే ఏకి 3 అనుకుందాం. వెరీ గుడ్. డిప్టెరా, సో ఏకి 3. సో అప్పుడు ఇలా చూసుకోవాలంటే ఆప్షన్స్లో A3 ఎక్కడో చూసుకోవాలి. సో ఏ అండ్ సిలో A3 ఉంది, ఇక్కడ బి అండ్ డిలో లేదు. సో ఆటోమేటికల్గా మనకు ఏమవుతాయి, బి అండ్ డి రాంగ్ అవుతుంది. సో మనకి ఏమి ఇక్కడ ఆన్సర్ ఏ అండ్ సిలో ఉన్నది ఐడియా వచ్చింది మనకి ఇప్పుడు, అవునా. సో నెక్స్ట్ చూసుకోవాలి ఇక. ఓకేనా. సో మనకి ఎప్పుడైతే ఇక్కడ A3B4 అవుతుంది. పోయేల్స్, ట్రిటికమ్ వల్గేర్. ఓకేనా. C2 అవుతుంది, మ్యాంజిఫెరా ఇండికా. నెక్స్ట్ ప్రైమేటా, ఇలా. ఓకేనా, ఇలా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ 4th క్వశ్చన్, అసర్షన్ అండ్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఇక్కడ కూడా చాలా మంది మిస్టేక్ చేస్తుంటారు. ఓకేనా, అసర్షన్ అండ్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో చాలా మంది మిస్టేక్ చేస్తుంటారు. ఎలా అంటే అక్కడ మనకు ఏది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్, ఏది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు అనే విషయంలో చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఓకేనా, అంటే ఇక్కడ ఏం చేయాలి మనము, సేమ్ టాపిక్ అండ్ సేమ్ లైన్ ఆర్ పారా. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్లో ఒక లైన్ ఉంది, ఒక పారా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ స్పీసీస్ అనే పారా ఉంది, దానికి సంబంధించిన క్వశ్చనే వచ్చినప్పుడు అది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అవుతుంది. లేదా డిఫరెంట్గా వచ్చినప్పుడు అది నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అసర్షన్లో స్పీసీస్ గురించి ఇచ్చి ఇక్కడ జీనస్ గురించి ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, డిఫరెంట్ అయిపోతుంది, అవునా. సో అప్పుడు మనకి అది నాన్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అవుతుంది. చూడండి, క్లాసిఫికేషన్ ఆఫ్ గ్రూపింగ్ ఇంటూ కేటగిరీస్ బేస్డ్ ఆన్ అబ్జర్వ్ ద క్యారెక్టర్స్ అండ్ కేటగిరీస్ రిఫర్డ్ టు టాక్సాన్. మన చెప్పుకున్నాం, టాక్సాన్ ఇస్ వన్ టైప్ ఆఫ్ కేటగిరీ, ర్యాంక్, అన్నిటిని ఒక ప్లేస్లో కేటగిరీస్ చేస్తున్నాం. ఓకేనా, గ్రూపింగ్ చేస్తున్నాం. ఓకేనా. నెక్స్ట్, ఓకేనా. సో try to answer, Nana. This is the answer is A. So thank you for watching.